కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు మీరంతా నా వల్లే అన్నాడు. మీకు ఏ కష్టం వచ్చినా మీ ముందు నేనుంటా అన్నాడు. సొంత డబ్బులతో నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా అన్నాడు. అందరి సహకారంతో తీరా గెలిచాక ఏరు దాటాక బోడిమల్లన్న సామెతను గుర్తు చేస్తున్నారట ఎచ్చర్ల బీజేపీ ఎమ్మెల్యే. కూటమి ధర్మాన్ని తొంగలో తొక్కుతూ తన గెలుపు కోసం కృషి చేసిన కూటమి నేతలను కనీసం దగ్గరికి కూడా రానివ్వడం లేదట. అంతేకాదు మెల్లమెల్లగా అక్కడి టీడీపీని విచ్ఛిన్నం చేస్తూ సొంతంగా జట్టును రెడీ చేసుకుంటున్నాడట. రాష్ట్ర మంత్రి సహకారం ఉందంటూ నియోజకవర్గంలో పేట్రేగిపోతున్నాడట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే, ఏంట కహాని? వాట్స్ ది స్టోరీ? ఎచ్చెర్ల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాకు ముఖద్వారం, ఫార్మా పరిశ్రమలకు నిలయం. అభివృద్ధి పరంగా మిగిలిన నియోజకవర్గాలతో పోల్చితే కొంత బెటర్ పొజిషన్లో ఉంది. కూటమి పార్టీల పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించగా ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నడుకుతిటి ఈశ్వరరావు బరిలో నిలిచారు. ఎచ్చెర్లలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేకున్నా కూటమి వేవ్లో ఆయన గెలుపు తీరానికి చేరారు. ఎమ్మెల్యే ఈశ్వరరావు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 3% మించి లేకపోయినా బీసీలు వెన్నంటి ఉండటంతో అసెంబ్లీలోకి బాటలు వేసుకున్నారు. నియోజకవర్గంలో నేనే రాజు నేనే మంత్రి అన్న తీరుగా ప్రవర్తిస్తున్నారట. ఇక ఎన్నికల ముందు చెప్పిన అభివృద్ధి హామీలను గాలికి వదిలేశారని, తన గెలుపు కోసం కృషి చేసిన కూటమి నేతలను దూరం పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఈశ్వరరావు ఎన్ఈఆర్గా అందరికీ సుపరిచితులు. గతంలో ఈయన టీడీపీలో కళా వెంకట్రావుకి ఫాలోవర్గా ఉండేవారు. 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఇక తనపై దాడులు తప్పవని బీజేపీలో చేరారు. విజయనగరం జిల్లాకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా ఎన్ఈఆర్కి బీజేపీ నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని కేటాయించారు. ఇక కూటమి వేవ్లో గెలిచిన ఈ ఎమ్మెల్యే మెల్లమెల్లగా తన వ్యవహార శైలిని మార్చుకుంటూ సొంతంగా బలం పెంచుకునే పనిలో పడ్డారట. సొంత వర్గాన్ని ఏర్పరచుకుంటూ గతంలో ఎచ్చెర్ల ఇన్ఛార్జిగా పనిచేసిన మాజీ మంత్రి కళా వెంకట్రావుతో టచ్లో ఉన్న నేతలను పథకం ప్రకారం ప్రక్కన పెడుతున్నారట. మంత్రి అచ్చెన్నాయుడు కనుసన్నల్లో రాజకీయం నడిపిస్తున్నారట ఎన్ఈఆర్. ఈశ్వరరావు తీరుతో కళా వెంకట్రావు వర్గం లోలోన రగిలిపోతుందంట. ప్రస్తుతం ఎచ్చెర్ల టీడీపీకి ఇన్ఛార్జ్ కూడా లేరు. అచ్చెన్న ద్వారా ఇక్కడ టీడీపీకి ఇన్ఛార్జిని నియమించకుండా జాగ్రత్త పడుతూ తానే మీకు బాస్ అంటూ టీడీపీ వారిపై జులుం చూపుతున్నారని టాక్ నడుస్తుంది. ఎమ్మెల్యే వన్ మ్యాన్ షోపై ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు మండలాల్లోని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారట. ఈ సిగడం మండలంలో తెలుగు తమ్ముళ్లు తన కనుసన్నల్లోనే ఉండేలా విభజించు పాలించు చందాన అక్కడ వ్యవహరిస్తున్నారట. దీంతో ఈ మండలాలకు చెందిన టీడీపీ నాయకులు కళా వెంకట్రావు ఇంటికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారట. అలాగే ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఆగడాలు, ఆయన దందాలను నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లారట. ఎమ్మెల్యే వద్దకు వెళ్లినా పనులు జరగటం లేదని, కావాలని ప్రక్కన పెడుతున్నారన్న అనుమానం కూటమి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధుల్లో మొదలైందంట. పార్టీ కోసం కష్టపడిన కొంతమంది కూటమి నేతలను పక్కన పెట్టడంతో వారంతా ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారట. ఏ చిన్న పని చేయాలన్నా మంత్రి అచ్చెన్న మెప్పు కోసం చూస్తున్నారట. అయితే అచ్చెన్న అండదండలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఆయన పేరు చెప్పుకుని ఎమ్మెల్యే మాత్రం నియోజకవర్గంలో పెట్టరేగిపోతున్నారని అసమ్మతి నేతలు ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇదే అంశాన్ని అధినేత చంద్రబాబుకి తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారట కొందరు టీడీపీ నేతలు. మరోవైపు ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు ఎన్ఈఆర్ సొంతంగా కోటరిని ఏర్పరచుకుని ఇసుక దందాలకు తెరతీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎలక్షన్లో ఆయన కోసం పనిచేసిన టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు ఎచ్చెర్ల నియోజకవర్గంలో పట్టుమని 10 మంది కూడా లేని బీజేపీకి నేడు 50,000 మందిని సభ్యత్వం చేయించారని, అందులో అధిక శాతం టీడీపీ వారి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. కళా నాయకత్వంలో నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటలా తయారు చేశామని, నేడు బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు వ్యవహారంతో తమకు గ్రామాల్లో విలువ లేకుండా పోతుందంటున్నారు. బీజేపీ బలపడటాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ టీడీపీని బలహీనపరిచి బీజేపీని బలోపేతం చేస్తామంటే ఎలా అంటున్నారట. దీంతో చాలా మంది టీడీపీ నేతలు ఎమ్మెల్యే ఈశ్వరరావు వద్దకు వెళ్లడం కూడా మానుకున్నారట. మొన్నటి వరకు ఎచ్చెర్ల టీడీపీకి అడ్డా అని, అటువంటి అడ్డాను ముక్కలు ముక్కలు చేస్తున్నా అధినేత పట్టించుకోకపోవడంతో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. ఎమ్మెల్యే తీరు ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తమ పవర్ ఏంటో చూపిస్తామంటున్నారట.